వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు జువ్వెలదిన్నెలో పర్యటించనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. ఆయన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వెలదిన్నెకు వెళ్లనున్నారు. ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించనున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు వైఎస్ జగన్. రెడ్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు జువ్వెలదిన్నెలో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరబోతున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో ఉన్నటువంటి జువ్వెలదిన్నెకు వెళ్లబోతున్నారు వైఎస్ జగన్. ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో కూడా మాట్లాడి వారి సమస్యలని తెలుసుకోవడానికి ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు వైఎస్ జగన్. రైట్ వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జువ్వెలదిన్నెలో పర్యటించబోతున్నారు. కాసేపట్లోనే ఆయన తాడేపల్లి నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వెలదిన్నెకు వెళ్లబోతున్నారు. ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించనున్నారు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని ముఖాముఖి కార్యక్రమం ద్వారా వారితో మాట్లాడే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరబోతున్నారు. మనం చూస్తున్నా మరి కాసేపట్లోనే తాడేపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వెలదిన్నెకు బయలుదేరిపోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ని పరిశీలించి మత్స్యకారులతో కూడా మాట్లాడి ముఖాముఖి కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఇవాళ జువ్వెలదిన్నెకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే గుడ్ మార్నింగ్. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు జువ్వెలదిన్నె అయితే పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే 10:35 నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకైతే చేరుకునే పరిస్థితి అయితే ఉందని కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి వివాదం జరుగుతుందో ఆ వివాదానికి సంబంధించి అదేవిధంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే నేపథ్యంలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారుల కుటుంబాలతో అదేవిధంగా మత్స్యకారులు పెద్ద కాపులతో అయితే కూడా ముఖాముఖి మాట్లాడే పరిస్థితి ఉందని కూడా వైసీపీ నాయకులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే గనక ఈ బోట్ల వివాదం ఏదైతే జరిగింది ఈ బోట్ల వివాదానికి సంబంధించి మత్స్యకారులందరూ కూడా ఒక తాటిపై నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వైసీపీ గానీ టీడీపీ నాయకులు వద్దకి వెళ్లడం కానీ అదేవిధంగా నాయకులు కార్యక్రమాలకి వెళ్లకూడదని కూడా ఇప్పటికే జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇసుకపాలెంకి సంబంధించిన పెద్ద కాపులు అయితే దురాయి విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వద్దకు ఎవరైనా వెళ్ళినా ఆ కార్యక్రమానికి ఎవరైనా వెళ్ళినా కూడా ₹1,00,000 జరిమానా అదేవిధంగా వెళ్లిన వారిని చూసి సాక్ష్యాధారాలతో పట్టిస్తే 40,000 వారికి నజరానా ఇస్తానని కూడా చుట్టుపక్కలకు సంబంధించిన పెద్ద కాపులు అయితే ఆ మత్స్యకార కుటుంబాలకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా వైఎస్ జగన్ వచ్చి ఫిషింగ్ హార్బర్ ను ఏదైతే ఉందో దాన్ని సందర్శించి అక్కడ విషయాలు తెలుసుకున్న అనంతరం కూడా మత్స్యకారులతో 1-to-1 మాట్లాడతామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా ఈ మత్స్యకారులకు సంబంధించి కూడా దురాయి విధించడంతో పాటు అసలు ఏం జరుగుతుంది కావలి నియోజకవర్గానికి సంబంధించి ఫిషింగ్ హార్బర్ లో ఏం జరుగుతుందని తెలియాల్సిన పరిస్థితి కూడా దాదాపుగా నెలకొందని చెప్పాలి. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.